చేయొద్దు. సో శాంపిల్ డాక్యుమెంట్స్ అనే కాన్సెప్ట్ డిస్కస్ చేస్తున్నాము. శాంపిల్ డాక్యుమెంట్ అంటే ఏంటి? శాంపిల్ డాక్యుమెంట్ రెగ్యులర్గా పోస్ట్ చేసే డాక్యుమెంట్స్ ఉంటాయి, కొన్ని రెగ్యులర్గా పోస్ట్ చేస్తాం. ఇవి ఎవ్రీ మంత్ పోస్ట్ చేయాలంటే మనకి డెబిట్ సైడ్ పారామీటర్స్ అండ్ క్రెడిట్ సైడ్ పారామీటర్స్ ఇవన్నీ ఇవ్వాలంటే ఏమవుతుంది? టైం తీసుకుంటుంది, మనకి ఎక్కువ టైం తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. అందువల్ల ఏం చేస్తారంటే కొన్ని శాంపిల్ డాక్యుమెంట్స్ని క్రియేట్ చేస్తారు. ఈ శాంపిల్ డాక్యుమెంట్స్ని బేస్గా చేసుకుని ఒరిజినల్ డాక్యుమెంట్ని పోస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. దీన్ని ఏమంటారు? శాంపిల్ డాక్యుమెంట్ అంటారు. వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ శాంపిల్ డాక్యుమెంట్? శాంపిల్ డాక్యుమెంట్ అంటే ఏంటో చూద్దాం. వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ శాంపిల్ డాక్యుమెంట్? మీనింగ్ ఆఫ్ శాంపిల్ డాక్యుమెంట్. క్వశ్చన్ మార్క్. శాంపిల్ డాక్యుమెంట్ అంటే ఏంటి? శాంపిల్ డాక్యుమెంట్ ఈజ్ ఏ రిఫరెన్స్ డాక్యుమెంట్ ఫర్ ది ఒరిజినల్ డాక్యుమెంట్. Sample document is a reference document for the original document. అంటే ఏంటి? శాంపిల్ డాక్యుమెంట్ అంటే ఏంటి? రిఫరెన్స్ డాక్యుమెంట్ ఫర్ ది ఒరిజినల్ డాక్యుమెంట్ అంటారు. అంటే ఒరిజినల్ డాక్యుమెంట్ ఒక రిఫరెన్స్ లాంటిది శాంపిల్ డాక్యుమెంట్ అనేది. ఓకే, మనం శాంపిల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని మనం ఏం చేస్తాము? ఒరిజినల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తాం. బేస్డ్ ఆన్ ది శాంపిల్ డాక్యుమెంట్ వి విల్ పోస్ట్ ద ఒరిజినల్ డాక్యుమెంట్. శాంపిల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుంటాం అంటే ఏంటి? శాంపిల్ డాక్యుమెంట్ నంబర్ ని తీసుకుంటాం. బేస్డ్ ఆన్ ది శాంపిల్ డాక్యుమెంట్ వి విల్ పోస్ట్ ది ఒరిజినల్ డాక్యుమెంట్. టైప్ చేయండి. బేస్డ్ ఆన్ ది శాంపిల్ డాక్యుమెంట్ వి విల్ పోస్ట్ ది ఒరిజినల్ డాక్యుమెంట్. శాంపిల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని మనం ఏం చేస్తాము? ఒరిజినల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తాం. దిస్ శాంపిల్ డాక్యుమెంట్ ఈస్ జస్ట్ స్టోర్డ్ ఆన్ ది సిస్టమ్. ఈ శాంపిల్ డాక్యుమెంట్ అనేది జస్ట్ స్టోర్ అవుతుంది అనమాట, సిస్టమ్ పైన స్టోర్ అవుతుందండి. దిస్ శాంపిల్ డాక్యుమెంట్ ఈస్ జస్ట్ స్టోర్డ్ ఆన్ ది సిస్టమ్స్, అంటే సిస్టమ్ లో స్టోర్ అవుతుంది అంతే. స్టోర్డ్ ఆన్ ది సిస్టమ్. ఇట్ డస్ నాట్ అప్డేట్ ఎనీ ట్రాన్సాక్షన్ ఆన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. It does not update any transaction on the financial statement. Sample document is just stored on the system. System lo store అవుతుంది. ఎవరైనా మీట్లో ఉన్నమాట ఎవరండి ఆయన? శ్రీనివాస్ గారు మీట్లో ఉండాలి మీరు. చూడండి, it does not update any transaction on the financial statement. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ పైన ఈ శాంపిల్ డాక్యుమెంట్ అనేది ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపించదు. ఓన్లీ ఏమవుతుంది? సిస్టమ్ లో స్టోర్ అవుతుంది అంతే శాంపిల్ డాక్యుమెంట్ అనేది. ఓకేనా? క్లియర్. సో ఇది శాంపిల్ డాక్యుమెంట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో శాంపిల్ డాక్యుమెంట్ కాన్ఫిగరేషన్ చూద్దాం. శాంపిల్ డాక్యుమెంట్ క్రియేట్ నంబర్ రేంజ్. శాంపిల్ డాక్యుమెంట్ కి సపరేట్ గా నంబర్ రేంజ్ క్రియేట్ చేయాలి. క్రియేట్ నంబర్ రేంజ్ ఎక్కడ చేస్తాము? క్రియేట్ నంబర్ రేంజ్ FBN1. ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? FBN1 ఆర్ OBA7 లో కూడా చేయొచ్చు. OBA7 యాక్చువల్లీ FBN1 ద్వారానే వెళ్ళాలి, OBA7 కాదు. FBN1 ద్వారా వెళ్ళాలి. OBA7 అయినా ఓకే, నో ఇష్యూ, అలా కూడా వెళ్ళొచ్చు. ఓకే, FBN1 ద్వారా మనం క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ శాంపిల్ డాక్యుమెంట్ క్రియేషన్.
sample document creation f_01 f-01 I'm sorry f-01 f-01 లో ఏం చేస్తాం మనం శాంపిల్ డాక్యుమెంట్ ని క్రియేట్ చేస్తాం శాంపిల్ డాక్యుమెంట్ డిస్ప్లే శాంపిల్ డాక్యుమెంట్ ని ఎలా చూస్తాము దానికి ఒక టీ కోడ్ ఉంది FB03 I'm sorry FBM3 sample document display తర్వాత శాంపిల్ డాక్యుమెంట్ ఎలా పోస్ట్ చేస్తాము GL posting f-03 sample document GL posting based on the sample document అలానే పర్లేదు GL posting చేస్తాం విత్ అంటే శాంపిల్ డాక్యుమెంట్ ని తీసుకుని GL posting based on the sample document సో ఇవ్వండి టోటల్ గా కాన్ఫిగరేషన్స్ అనేవి ఇవి FS00 I'm sorry f-02 GL posting f-02 కదా సో f-02 లో మనం డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తాం సో ఇవి టోటల్ గా మనం చేసేటటువంటి స్టెప్స్ డెడ్ ఈజీ కాన్సెప్ట్ అండి చాలా ఈజీగా ఉంటుంది చూడండి సో ఫస్ట్ మనం ఏం చేయాలి నంబర్ రేంజ్ క్రియేట్ చేయాలి ఫస్ట్ స్టెప్ ఏముంది క్రియేట్ నంబర్ రేంజ్ ఫర్ శాంపిల్ డాక్యుమెంట్ అనుకుందాం FBN1 వెళ్ళండి FBN1 లేదంటే OBA7 ద్వారా కూడా వెళ్ళొచ్చు కంపెనీ కోడ్ ఇవ్వండి ఇంటర్వెల్స్ ప్లస్ ఇంటర్వెల్ పైన ప్లస్ సింబల్ ఉంటుంది దానిపైన క్లిక్ చేయండి సో ఇక్కడ మనం శాంపిల్ డాక్యుమెంట్ కి నెంబర్ రేంజ్ ఇవ్వాలి సో ఏ నెంబర్ రేంజ్ ఇస్తాం X2 ఇవ్వండి X2 2023 తర్వాత లాస్ట్ నెంబర్ 2000 వరకు ఉంది కదా 2001 నుండి తీసుకుంటున్నాం అగైన్ 2000 తీసుకుంటే ఏమవుతుంది ఇంటర్వెల్ ఓవర్లాప్ అవుతుంది 2500 ఎంటర్ సేవ్ ఓకే ఎవరు మీట్ లో ఉండండి ఎవరకండి ఎవరు అయినా హారిక అవి ఎవరు మీట్ లో ఉండాలి హారిక గారు మీట్ లో ఉండండి ఇంకెవరు ఉన్నారు సో మనం ఏం చేసాము డాక్యుమెంట్ కి నంబర్ రేంజ్ క్రియేట్ చేసాం శాంపిల్ డాక్యుమెంట్ కి నంబర్ రేంజ్ అనేది X2 అనేది క్రియేట్ చేసాం నంబర్ రేంజ్ సో ఇది ఫస్ట్ కాన్ఫిగరేషన్ చూడండి చాలా ఈజీగా ఉంది తర్వాత శాంపిల్ డాక్యుమెంట్ క్రియేషన్ f-01 చూడండి డెడ్ ఈజీగా క్రియేట్ చేస్తాం శాంపిల్ డాక్యుమెంట్స్ ఏమేమి క్రియేట్ చేద్దాం ఎగ్జాంపుల్ MS వర్డ్ లో ఓకే చేసేద్దాం చూడండి ఇచ్చేసారు కదా f-01 లోకి వచ్చేసాం సో ఇక్కడ డేట్ ఇస్తున్నాం డాక్యుమెంట్ డేట్ పోస్టింగ్ డేట్ ఇచ్చేస్తాం కంపెనీ కోడ్ ఇవ్వండి రైట్ సైడ్ కంపెనీ కోడ్ లేదు పీరియడ్ కూడా లేదు మీ కంపెనీ కోడ్ ఉండాలి అలాగే పీరియడ్ కూడా ఉండాలి ఏ పీరియడ్ లో ఉన్నాం మనం ఏ పీరియడ్ డిసెంబర్ అంటే ఏ పీరియడ్ వస్తుంది 9th పీరియడ్ ఓకే 9th పీరియడ్ కంపెనీ కరెన్సీ INR ఇవి ఉండాలి మ్యాండేటరీగా ఉండాలండి మీరు ఏ ఎంట్రీ పోస్ట్ చేయాలన్నా ఈ పీరియడ్స్ ఇవన్నీ మ్యాండేటరీగా ఉండాలి ఓకే రిఫరెన్స్ నేమ్ ఇస్తున్నాం శాంపిల్ డాక్యుమెంట్ అని ఇస్తున్నాం ఓకే రైట్ తర్వాత కిందకి రండి పోస్టింగ్ కి PSTKY అంటే ఏంటి పోస్టింగ్ కి 40 తీసుకున్నాం 40 అంటే డెబిట్ ఇండికేట్ చేస్తుంది సో డెబిట్ అంటే ఏంటి రెంట్ డ్రాప్ డౌన్ చేయండి రెంట్ GL తీసుకుంటున్నాం అంటే రెంట్ కి సంబంధించిన శాంపిల్ డాక్యుమెంట్ క్రియేట్ చేస్తున్నాం ఎంటర్ చేయండి సో అమౌంట్ ఇవ్వండి మీ ఇష్టం ఎంతో కొంత అమౌంట్ ఇచ్చాం టెక్స్ట్ ఇవ్వండి రెంట్ శాంపిల్ డాక్యుమెంట్ 50 అంటే క్రెడిట్ బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి బ్యాంక్ అకౌంట్ ఓకే ఇచ్చాం కదా స్టార్ ఇస్తున్నాం స్టార్ అంటే అమౌంట్ కాపీ ప్లస్ ఇస్తున్నాం ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ ఎంటర్ అమౌంట్ కాపీ అయింది యాజ్ వెల్ యాజ్ టెక్స్ట్ కూడా కాపీ అయింది గో టు డాక్యుమెంట్ చూసారా సిమ్యులేట్ ఆప్షన్ లేదు ఎందువల్ల ఇది శాంపిల్ డాక్యుమెంట్ కాబట్టి లేదు సో పోస్ట్ చేస్తున్నాం పోస్ట్
చూసారా డాక్యుమెంట్ 2001 వాస్ స్టోర్డ్ ఇన్ కంపెనీ కోడ్. డాక్యుమెంట్ ఏమైంది ఇక్కడ పోస్ట్ అవ్వలేదండి. ఇంతకుముందు రెగ్యులర్ గా మనం ఏం చేసేవాళ్ళం, డాక్యుమెంట్ ని పోస్ట్ చేసేవాళ్ళం. ఇక్కడ పోస్ట్ చేయలేదు, స్టోర్ అయింది. అందువల్ల ఈ డాక్యుమెంట్ అనేది ఫైనాన్షియల్ స్టేట్మెంట్ పైన ఏ విధమైనటువంటి ఎఫెక్ట్ అనేది ఉండదు, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ పైన రిఫ్లెక్ట్ అవ్వదు. ఎందువల్ల, ఇది ఒక శాంపిల్ డాక్యుమెంట్ అంతే. ఇది మన సర్వర్స్ లో స్టోర్ అవుతుంది, ఎక్కడా కూడా పోస్ట్ అవ్వలేదు. పోస్ట్ అయితేనే ఆ పర్టికులర్ ట్రాన్సాక్షన్ అనేది ఫైనాన్షియల్ స్టేట్మెంట్ పైన ఎఫెక్ట్ ఉంటుంది. ఇక్కడ ఎక్కడా కూడా పోస్ట్ అవ్వలేదు, ఓన్లీ స్టోర్ అయింది. కాబట్టి ఇది ఫైనాన్షియల్ స్టేట్మెంట్ పైన ఏ విధమైనటువంటి ఎఫెక్ట్ అనేది చూపించదు. ఓకే, సో ఇక్కడ 2001 అనేది నంబర్, శాంపిల్ డాక్యుమెంట్ నంబర్. సో ఈ శాంపిల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని మనం ఒరిజినల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తున్నాం. ఏటీ కోడ్ లో చేస్తాము F-02. డేట్ ఇవ్వండి, పోస్ట్ విత్ రిఫరెన్స్. డేట్ ఇచ్చిన తర్వాత పోస్ట్ విత్ రిఫరెన్స్. ఏ నెంబర్ ద్వారా మనం పోస్ట్ చేస్తున్నాము, 2001 అనేది మన శాంపిల్ డాక్యుమెంట్ నంబర్. ఆ నంబర్ తీసుకున్నాం. ఆ క్రింద కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి చూడండి, మీకు ఏమేమి కావాలో అవి చెక్ చేసుకోవచ్చు. టెక్స్ట్ కాపీ అవ్వాలా ఏంటి, ఇవన్నీ చాలా ఉన్నాయి. సో ఓకే, అమౌంట్ ప్రాసెస్ అవ్వకూడదు అనుకుంటున్నాను నేను. డు నాట్ ప్రాసెస్ ది అమౌంట్ అంటే శాలరీ ఎవ్రీ మంత్ చేంజ్ అవ్వచ్చు, రెంట్ ఎవ్రీ మంత్ చేంజ్ అవ్వచ్చు, మేబీ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, ఏదైనా చేంజెస్ కావాలనుకుంటే. ఇక్కడ ఏం చేస్తాను నేను, 2001 ఇచ్చాను. 2001 అంటే దేనికి సంబంధించిన నంబర్ ఇది, 2001 ఈస్ బిలాంగ్స్ టు శాంపిల్ డాక్యుమెంట్, రెంట్ శాంపిల్ డాక్యుమెంట్ కి సంబంధించిన నంబర్ ఇది. ఎంటర్ చేయండి. చూసారా, అన్ని ఆటోమేటిక్ వచ్చేసింది, శాంపిల్ డాక్యుమెంట్ వచ్చేసింది. మనం ఏమైతే పారామీటర్స్ ఇచ్చామో అవన్నీ వచ్చేస్తున్నాయి. ఓకే, డెబిట్ 40 అంటే డెబిట్, రెంట్ అకౌంట్ అవన్నీ వచ్చింది. ఎంటర్ చేయండి. అమౌంట్ ప్రాసెస్ చేయొద్దున్నాం కాబట్టి ప్రాసెస్ అవ్వలేదు. అమౌంట్ ఇవ్వండి, ఎంత అమౌంట్ ఇవ్వాలో అంత అమౌంట్ ఇవ్వండి. 50 అంటే క్రెడిట్, టెక్స్ట్ ఇవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాయి. ఓకేనా, ఎంటర్. స్టార్ ఇచ్చాం, ఎంటర్. అమౌంట్ కాపీ అవుతుంది. ఓకే, సిమ్యులేట్ చేస్తాం, సిమ్యులేట్ డైరెక్ట్గా అయిపోయింది. ఓకే, గో టు డాక్యుమెంట్. ఇక్కడ సిమ్యులేట్ ఆప్షన్ ఇక్కడ ఉంటుంది, పోస్ట్ కూడా చేయొచ్చు, సిమ్యులేట్ ఇక్కడ కూడా చేయొచ్చు. ఓకేనా, పోస్ట్ చేయండి. చూసారా, డాక్యుమెంట్ 31 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఇక్కడ ఏం చేస్తాం మనం, డెబిట్ ఎంట్రీస్ ఇవ్వలేదు, యాజ్ వెల్ యాజ్ క్రెడిట్ ఎంట్రీస్ కూడా ఇవ్వలేదు. ఓన్లీ మనం ఏం చేసాము, ఏమీ ఇవ్వలేదు, బట్ శాంపిల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని ఒరిజినల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తాం. క్లియర్ కదా, దీని ఏమంటారు, శాంపిల్ డాక్యుమెంట్ క్రియేట్ చేయడం ఈ విధంగా చేస్తారనమాట. శాంపిల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని ఒరిజినల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తాం. ఓకే, రెంట్ చేసాం కదా, శాలరీ కూడా ఒకటి చేద్దాం. శాంపిల్ డాక్యుమెంట్ క్రియేషన్ F-01 వెళ్ళండి. $40 ఇస్తున్నాము డెబిట్. సో రెంట్ అకౌంట్, శాలరీ అకౌంట్ తీసుకుంటున్నాము. ఎంటర్ చేయండి. అమౌంట్ ఇవ్వండి, అమౌంట్ టెక్స్ట్ ఇవ్వండి, శాలరీస్ 50 తీసుకున్నాం. 50 అంటే క్రెడిట్, బ్యాంక్ ద్వారా శాలరీస్ పే చేస్తారు ఎంఎన్సి కంపెనీస్ లో. సో బ్యాంక్ అకౌంట్ తీసుకుంటున్నాం. ఎంటర్. అమౌంట్ స్టార్, ప్లస్ దగ్గర టెక్స్ట్, స్టార్ అంటే అమౌంట్ కాపీ, ప్లస్ అంటే టెక్స్ట్. ఎంటర్. సో అమౌంట్ టెక్స్ట్ కాపీ అయింది. గో టు డాక్యుమెంట్. సిమ్యులేట్ ఆప్షన్ లేదు, డైరెక్ట్ గా పోస్ట్ ఆప్షన్ ఉంది. ఎందువల్ల, ఇది శాంపిల్ డాక్యుమెంట్ కాబట్టి. పోస్ట్ చేయండి. చూసారా, డాక్యుమెంట్ 2002 వాస్ స్టోర్డ్ ఇన్ కంపెనీ కోడ్. అంటే ఏమైంది ఇక్కడ, డాక్యుమెంట్ జస్ట్ స్టోర్ అయిందండి, పోస్ట్ అవ్వలేదు. క్లియర్ కదా, రైట్. నెక్స్ట్ స్టెప్. సో ఈ బేస్డ్ గా, ఈ నెంబర్ ని బేస్ గా చేసుకుని, ఐ మీన్ శాంపిల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని మనం ఒరిజినల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తున్నాం. వెళ్ళండి. F-02 ఎంటర్. పోస్ట్ విత్ రిఫరెన్స్. పోస్ట్ విత్ రిఫరెన్స్ అంటే ఏ నెంబర్ రిఫరెన్స్ గా ఇస్తున్నాము, శాంపిల్ డాక్యుమెంట్ నెంబర్ రిఫరెన్స్ గా ఇస్తున్నాం. 2022. డు నాట్ ప్రాసెస్ ది అమౌంట్.
ఎంటర్. చూసారా అవన్నీ వచ్చేస్తున్నాయి. సో 400 300 301 అంటే ఏంటి? శాలరీ జిఎల్. ఇది యాక్చువల్గా శాలరీ ఏనా? చూపించండి. చూసారా శాలరీ. ఇంతకుముందు రెంట్ తీసుకున్నాం. ఓకే, కంటిన్యూ. అమౌంట్ అనేది ప్రాసెస్ చేద్దాం కాబట్టి అమౌంట్ తీసుకోలేదు. ఎంటర్. స్టార్ అంటే అమౌంట్ కాపీ, ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ. సిమ్యులేట్ అయిపోయింది. గో టు డాక్యుమెంట్. సేవ్ కూడా చేయొచ్చు, డైరెక్ట్గా సేవ్ కూడా చేయొచ్చు. సేవ్ చేయండి. సేవ్. డాక్యుమెంట్ 32 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. సో ఏం చేసాం ఇక్కడ? డాక్యుమెంట్ ని పోస్ట్ చేసాం. శాంపిల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని ఒరిజినల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేసాము. క్లియర్? అర్థమైంది అందరికి? ఇప్పుడు ఏమీ లేదు, డెడ్ ఈజీ కాన్సెప్ట్ ఇది. సో ఈ డాక్యుమెంట్ ఎక్కడ చెక్ చేసుకోవచ్చు మనం? FB03 వెళ్ళండి. FB03కి వెళ్ళండి. ఈరోజు పోస్ట్ చేసామా? 31 32 అనేది పోస్ట్ చేసాం. తర్వాత డిస్ప్లే శాంపిల్ డాక్యుమెంట్స్. శాంపిల్ డాక్యుమెంట్స్ 2 డాక్యుమెంట్స్ క్రియేట్ చేస్తాం. FBM3 వెళ్ళండి. ఆ 2 డాక్యుమెంట్స్ చెక్ చేద్దాం ఉన్నాయా లేవా. మనం క్రియేట్ చేసి ఉంచాం కదా, సిస్టంలో స్టోర్ అయిందా లేదా. నంబర్ రిమూవ్ చేసేసి డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి. అదిగో మనం క్రియేట్ చేసిన 2 డాక్యుమెంట్స్. ఏంటివి? శాంపిల్ డాక్యుమెంట్స్ అంటారు వీటిని. ఈ శాంపిల్ డాక్యుమెంట్స్ అనేవి సిస్టంలో బై డిఫాల్ట్ గా స్టోర్ అయి ఉన్నాయి. వీటిని బేస్ గా చేసుకుని ఒరిజినల్ డాక్యుమెంట్ ని మనం పోస్ట్ చేస్తాం అన్నమాట. శాంపిల్ డాక్యుమెంట్ అనేది సిస్టంలో స్టోర్ అవుతుంది, బట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ పైన ఇది ఏ విధమైనటువంటి ఎఫెక్ట్ అనేది ఉండదు. బేస్డ్ ఆన్ ది శాంపిల్ డాక్యుమెంట్ we will post the original document. గుర్తుపెట్టుకోండి. క్లియరా? డెడ్ఈజీ కాన్సెప్ట్ చాలా చిన్న కాన్సెప్ట్ ఇది. అర్థమైందా లేదా? ఏంటి ఎవరు మాట్లాడరు? అర్థమైంది కదా? ఓకే. నోట్స్ చదువుతున్నారు అందరూ? మెటీరియల్ చదువుతున్నారండి? మనం నోట్స్ చెప్పాను కదా, చదువుతున్నారు అందరూ? చదువుతున్నాం సార్. చదువుతున్నాం సార్. శాంపుల్ డాక్యుమెంట్ మీన్స్ కంపెనీ అండ్ కంపెనీ కోడ్ ఎవరు చెప్తారు? What is the difference between company and company code? Company code is company sir. all company codes are interlinked with company. Very good. Yeah. Proper గా చదువుతున్నారు కదా? అసైన్మెంట్ అంటే ఏంటి? అసైన్మెంట్ అంటే ఏంటి? Linked between one or more object or configuration. Very good, very good, very good. Linked between one or more objectives. Directly or indirectly మనం ఏం చేస్తాం? కంపెనీ కోడ్ తోటి ఆటోమేటిక్ గా అసైన్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది రెగ్యులర్ గా. క్లియర్ కదా? అసైన్మెంట్ ఇవన్నీ ఇంటర్వ్యూలు అడిగే క్వశ్చన్స్ అండి. అవన్నీ చదవండి మీరు మెటీరియల్ అన్ని కూడా. ఓకేనా? వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్? ఎవరు చెప్తారు? What are the advantages of the? At the time of posting, which field is required, which field is not required? Yeah, correct answer. Correct answer. Very good. Correct answer. Very good answer. What are okay, Madagashimali. Okay, మీకు అన్నీ ఓకే, పర్లేదు చదువుతున్నారు. ఓకే ఫైన్. అందరూ చదువుతున్నారు కదా ప్రాపర్ గా? ఏంటి ఎవరు మాట్లాడరు? చదువుతున్నాం సార్. What is mean by tolerance group?
టోలరెన్స్ గ్రూప్ అంటే ఏంటి? Nothing but authorization. Employee authorization. Tolerance group is nothing but employees authorization group అని చెప్పాలి. ఎంప్లాయీస్ కి ఆథరైజేషన్ గ్రూప్. మీరు అనుకుంటారు సార్ ఎందుకు ఇంతసేపు అన్ని టైప్ చేయించుకుంటూ చెప్తున్నారు అనేది. మీకు పేషెన్సీ ఉండాలండి. పేషెన్సీ అనేది మీలో గ్రో అవ్వాలని మీతో నేను టైప్ చేస్తున్నాను. లాస్ట్ బ్యాచ్ వీడియోస్ ఉన్నాయి, లాస్ట్ బ్యాచ్ టైప్ చేస్తుంది, అది మొత్తం చేసి చదువుకోమని చెప్పచ్చు, ఎక్స్ప్లెనేషన్ కూడా చెప్పచ్చు. కానీ ఎందుకు చెప్పట్లేదు నేను? మీకు పేషెన్సీ అనేది గ్రో అవ్వాలి. ఎస్ఏపీలో ఎవరు సక్సెస్ అవుతారు? పేషెన్సీగా కూర్చోవాలి. ర్యాష్ మైండ్ సెట్ ఉంటారు, సక్సెస్ అవ్వరండి. చాలా పీస్ఫుల్ గా ఉండాలి, పీస్ఫుల్ మైండ్ సెట్ ఉండాలి, చాలా పీస్ఫుల్ గా ఉండాలి. అలాగే చాలా ఓపిక అంటారు కదా, పీస్ఫుల్ అంటే బాగా పేషెన్సీ అనేది హెవీ ఉండాలి. అటువంటి వాళ్ళే సక్సెస్ అవుతారు. ఏదో ఫాస్ట్ గా అయిపోతుంది, 1 month లో 2 months లో కంప్లీట్ అయిపోవాలి, నాకు 1 lakh శాలరీ వచ్చేయాలంటే సక్సెస్ అవ్వరు. కంప్లీట్ గా మీరు ఒక ప్యాషన్ గా తీసుకోవాలి. ఎస్ఐపిని ప్యాషన్ గా తీసుకున్న వాళ్ళే సక్సెస్ అవుతారు, అదర్వైజ్ సక్సెస్ అవ్వరు. ఈ రోజే వదిలేయండి సార్, నేను పేషెన్సీ లేదు సార్, నాకు ఫాస్ట్ గా అయిపోవాలి, నా మైండ్ సెట్ చాలా ర్యాష్ మైండ్ సెట్ అనుకున్నారా, ఎస్ఐపి వదిలేయండి, సెట్ అవ్వరు ఇక్కడ. పేషెన్స్ ఈజ్ ద మోర్ ఇంపార్టెంట్. ఎస్ఐపి ఈజ్ ద లెంతీ కాన్సెప్ట్ అండి. మనము కొన్ని టాపిక్స్ చెప్తాం మీకు. నేను 1 minute, మీకు సిలబస్ కాపీ ఇవ్వలేదు కదా, సిలబస్ కాపీ ఇస్తాను. ఈ సిలబస్ కాపీలో ఏమేమైతే ఉన్నావో అవన్నీ మనం కవర్ చేస్తామండి. ఇవన్నీ కవర్ చేస్తాము. మేడం మీ దగ్గర సిలబస్ కాపీ ఉన్నట్లుందా? నేను చేస్తానండి. చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తున్నాను, ఓపెన్ చేస్తారా? ఈ సిలబస్ కాపీలో ఉన్నవన్నీ నేను చెప్తాను. కొన్ని మీరు ఓన్ గా కూడా నేర్చుకోవాలి, కొన్ని వీడియో బేస్డ్ లెర్నింగ్ ఉన్నాయి, అది కూడా చెప్తున్నాను. సిలబస్ నేను చెప్పిన దాంట్లో మీకు 99% అంతా కవర్ అవుతుంది, ఏది మిస్ అవుతుంది. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కంప్లీట్ చేసాం, అవన్నీ చేంజ్ చేసేయండి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్, గ్లోబల్ సెట్టింగ్స్, ఇవన్నీ కంప్లీటెడ్. తర్వాత ఇవాళ ఏం చెప్పాను నేను మీకు? శాంపిల్ డాక్యుమెంట్. సో 2 months లో కంప్లీట్ అయిపోతుంది, 1 month లో కంప్లీట్ అవుతుంది. ఇవన్నీ కూడా హైలీ ఇంపాసిబుల్ అండి. బట్ మోర్ దాన్ 2 months మనం టైం పెట్టుకోవాలి. మోర్ దాన్ 2 months, ఇప్పటి నుండి 2 months. ఓకేనా? అంత ఈజీగా అవ్వదు, లెంతీ కాన్సెప్ట్. ఎస్ఏపి అనేది చాలా హార్డ్ వర్క్ చేయాలి, టైం తీసుకోవాలి, పేషెన్సీ ఉండాలి. సో మీకు పేషెన్సీ ఉన్న వాళ్ళే సక్సెస్ అవుతారు. పేషెన్సీ ఈజ్ ద మోర్ ఇంపార్టెంట్ ఇక్కడ. ఎందువల్లంటే ఎస్ఏపి అనేది లెంతీ కాన్సెప్ట్. ఓకేనా? పోస్టింగ్ టైప్స్ చెప్పానా? చెప్పాను. ఎస్ఏపి డేటా టైప్స్ ఇవి చెప్పలేదండి, చెప్తాను మీకు ఇంకా అవన్నీ కూడా. ఇంకా ఈ షీట్ మెయింటైన్ చేస్తాం మనం. సో ఇదన్నమాట ఈ షీట్. ఆల్రెడీ మనం గ్రూప్ అనౌన్స్ చేసిన ప్రతిసారి కూడా మనం యాడ్ చేసి ఫార్వర్డ్ చేస్తాం అందరికి, గ్రూప్ అంటే ఏమేమి కాన్సెప్ట్స్ కవర్ చేస్తాం అనేది. ఎస్ఏపి ద బిగ్ ఓషన్ అండి, ఇలాంటి టాపిక్స్ చాలా ఉంటాయి. 1 year 2 years 3 years కూడా నేర్చుకోవచ్చు, అన్ని టాపిక్స్ ఉంటాయి. బట్ నాట్ రిక్వైర్డ్. మనం చెప్పే క్లాసెస్ అన్ని మీరు నేర్చుకున్నారంటే ఆటోమేటిక్గా మీరు రేపు జాబ్లోకి వెళ్ళినా కూడా సర్వే అయిపోతారు, 100% సర్వే అవుతారు. ఓకే. అండ్ 1 more thing, ఎవరో కాల్ చేశారు నాకు ఆఫ్టర్నూన్. ఒక ఆయనకి యాక్సెంచర్లో జాబ్ వచ్చిందంట. ఆయన పేరు నేను నోట్ చేసుకున్నాను, మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారు ఆయన. ఆయన పేరేంటి? 1 minute. ఓకే, నేను మొబైల్లో సేవ్ చేశాను, గుర్తులేదు అయింది, నేను మాట్లాడతాను. కోటేశ్వరరావు ఆయన పేరు. కోటేశ్వరరావు అంటే ఈయన పేరు. 1 year అవుతుంది మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారు ఆయన. కోటేశ్వరరావు అయినా 1 year అవుతుంది. యాక్సెంచర్లో జాబ్ వచ్చింది, ఆఫ్టర్నూన్ కాల్ చేశారు. సో జాబ్స్ వచ్చిన వాళ్ళు, ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి. చాలా కంపెనీలు వర్క్ చేసే వాళ్ళు కూడా మన వీడియోస్ చూసి నేర్చుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో బయట నేర్చుకుంటే మీకు ఆల్మోస్ట్ మినిమం 30,000 ఓన్లీ ఫీజు వరకే.
సో మనకేంటంటే ఇన్స్టిట్యూషన్స్ కానీ మెయింటెనెన్స్ అదేం లేదు కాబట్టి తక్కువ అమౌంట్లో చెప్పగలుగుతున్నాము, బెస్ట్ ట్రైనింగ్ ఇస్తున్నాము. సో ఇవన్నీ టాపిక్స్ అన్ని కవర్ చేస్తున్నాను. ఈరోజు సింపుల్ టాపిక్ కంప్లీట్ చేసేస్తాను. యాక్చువల్లీ ఇంకో టాపిక్ చెప్దాం అనుకున్నాను, టైం పడుతుంది. సో రేపు అది చెప్తాను మీకు, డోంట్ వరీ. ఓకేనా? థ్యాంక్ యూ అండి, బాయ్, గుడ్ నైట్ ఆల్. అండ్ ఫీజు పే చేయాల్సిన వాళ్ళు చేయండి. లింక్ మండే నుండి చేంజ్ అవుతుంది. కొత్త లింక్ అంటే న్యూ లింక్ మీ మెయిల్కి వస్తుందండి. ఆ లింక్ ద్వారా జాయిన్ అవ్వాలి. ఈ లింక్ వర్క్ చేయదు మండే ఆన్వర్డ్స్. ఓకే, థ్యాంక్ యూ. రేపు క్లాస్ ఉంది. రేపు క్లాస్ ఉంటుందండి, 99% ఉంటుంది. ఒకవేళ లేకపోతే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. క్లాస్ లేదంటే కనుక చాట్ బాక్స్లో క్లాస్ అనేది అంటే మనం స్టాప్ చేసేది ఏమీ ఉండదండి. డ్యామ్ షూర్గా క్లాస్ ఉంటుంది. ఒకవేళ క్లాస్ లేకపోతే కనుక మీకు ఇన్ఫార్మ్ చేస్తానండి. ఏదైనా ఎమర్జెన్సీ అయితే తప్ప క్లాస్ ఉండకుండా ఉండదు. అలాగే మీకు నేను మెటీరియల్ ఫార్వర్డ్ చేస్తున్నాను. సో కంప్లీట్ మెటీరియల్ అంతా కూడా డౌన్లోడ్ చేసుకోండి. మెటీరియల్తో పాటు నేను మీకు వెయిట్ యా టెల్ మీ, చెప్పండి సార్. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా ఉంటే పెట్టరా సార్? అన్నీ ఇచ్చేస్తాను మీకు. నేను ఫార్వర్డ్ చేసేస్తున్నాను, మొత్తం డౌన్లోడ్ చేసేసుకోండి. ఓకేనా? నేను మీ చాట్ బాక్స్లో ఇవన్నీ నేను పోస్ట్ చేసేస్తున్నాను, 1 by 1 డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ మెటీరియల్ ఎక్కడ దొరకదండి బయట, మీరు ఎవరికి డిస్ట్రిబ్యూట్ చేయకండి ప్లీజ్. బయట ఎక్కడ అవైలబుల్ ఉండదు. ఇది చాలా కష్టపడి గ్యాదర్ చేశాను. ఈ మెటీరియల్ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మీరు ఫార్వర్డ్ చేస్తున్నాను. S/4HANA మెటీరియల్ చాలా ఉంది. ఫస్ట్ హలో 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 నా వాయిస్ వినిపిస్తుందా? సార్ నా వాయిస్ వినిపిస్తుంది కదా? చాట్ బాక్స్ లో మెటీరియల్ మొత్తం కూడా పోస్ట్ చేశానండి. ఆ మెటీరియల్ అంతా డౌన్లోడ్ చేసుకోండి. S/4HANA మెటీరియల్ మాత్రం వాట్సాప్ గ్రూప్ లో యాడ్ చేస్తాను, ఎందుకంటే చాలా ఉంది. వాట్సాప్ గ్రూప్ లో యాడ్ చేస్తాను. ఓకే ఓకే సార్. అది శాంపిల్ డేటా అన్నారు సార్. అది ఏంటండి? శాంపిల్ డాక్యుమెంట్ పెట్టి చెప్పారు కదా సార్ ఇప్పుడు. అది మేడం గారు పోస్ట్ చేస్తారు, చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తారు. అది కాదు సార్, కాదు సార్. అంటే యాక్చువల్గా అది ఎక్కడ ఉపయోగపడుతుంది సార్ మామూలుగా నార్మల్గా? అది నేను క్లాస్ లో చెప్పానండి, ఎందుకు ఉపయోగపడుతుందని కూడా చెప్పాను మీకు. మీ క్లాస్ వెళ్ళలేదు. ఓకే 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 సారీ. ఓకే సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. బాయ్.